ఇప్పుడు మనకు వచ్చేదారిలోని ఇంకా అక్కడ రోడ్డు పక్కన కానివ్వండి, మేము వచ్చేదారిలో మీకు అటు పక్కన కానివ్వండి, మీకు దాని వెనకాల ఇంకా ఉన్నాయి. ఇంకా మన మిషన్ ఉంది కదా, ఇప్పుడు మన మిషన్ దగ్గర నుంచి ఇంకా అటుపక్క కానివ్వండి, మేము దారి పొడికి చూసుకుంటానే వస్తున్నాం. ఎక్కడ చూసినా మన గ్యామ్ మిషన్ తప్పించి వేరే మిషన్ ఇంతవరకు అయితే మాకు కనిపించలేదు. సో ఎందుకు ఇలా కనిపిస్తుంది అనేది వీళ్ళ మాటలోనే విందాం. హాయ్ అండి, ఇప్పుడు మనం లొల్ల గ్రామంలో ఉన్నాం. ఫీల్డ్లో ఉన్న మిషన్ యొక్క పనితీరు కోసం మరి ఇంకో కస్టమర్ రావడం అయితే జరిగింది. ఇది కూడా మనం చూస్తున్నాం, ఆల్రెడీ కటింగ్ అయిపోయి ఉంది. అక్కడ చక్కగా ఒక పద్ధతిగా ఏదో కోసినట్టుగా ఒక లైన్ ప్రకారం ఒక గట్లు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం పేరు ఇది? సన్నీ సార్. సన్నీ. ఏ ఊరు? బాలవరం సార్. ఇక్కడ బాలవరమా? ఎలా ఉంది? చక్కగా గట్లు వేసుకుంటూ వెళ్ళిపోయావు కదా, ఎలా ఉంది పెర్ఫార్మెన్స్? ఎలా ఉంది మిషన్? ఇప్పుడు మనకి గ్రెయిన్ ట్యాంక్ ఎంత టైంలో మనకి ఫిల్ అవుతుంది? 20 minutes అయిపోతుంది. 20 minutes లో మనకి ట్యాంక్ నిండిపోతుంది. 20 నిమిషాల్లో ట్యాంక్ నిండిపోతుంది. ఇప్పుడు మనకి ఇది అన్లోడ్ చేసేటప్పుడు మనకి ఎలా ఉంది? అది కరెక్ట్ గా వస్తుందా లేకుంటే ఏమైనా వేస్ట్ లాంటివి? కరెక్ట్ గా వస్తుంది సార్. ఒక్క కూడా రాకుండా డస్ట్ మొత్తం బయటకు ఓన్లీ. సరే, ఓకే. తర్వాత ఇప్పుడు మనకి ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు కొన్ని నిలబడి ఉన్నాయి, కొన్ని పడిపోయి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అంటే కట్టర్ బాధ సరిగ్గా తీసుకుంటుందా? కొన్ని విడిసే నిలబడింది అన్న ఒకలాగే తీసుకుంటుంది, పడిపోయింది అన్న కరెక్ట్ గానే తీసుకుంటుంది. రెండు ఒకేలా ఉంది పెర్ఫార్మెన్స్. ఓకే, ఫ్యాంటాస్టిక్ కదా. తర్వాత మనకి ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అంటే ఏ ఆర్పిఎం లో మీరు పెడతారు? అంటే ఈ డ్రై ఫీల్డ్ లో ఉన్నప్పుడు 22 సరిపోతుంది. అలాగా సరిపోతుంది. దిగబాటులో ఉన్నప్పుడు ఎలా ఉంటది? ఒక 23 అంతేండి. 10 పెరుగుతుంది అంతే సార్. సరే, ఇంకో మాట, ఆయిల్ ఎలా కాలుతుంది మనకి? ఒక గంటకు వచ్చేసరికి వచ్చి 7-8 డ్రై ఫీల్డ్ అయితే. డ్రై ఫీల్డ్ అయితే 7-8లో సరిపోతుంది మనకి. అంటే 22 RPM లో 7-8లో మనకి సరిపోతుంది మనకి. వండర్ఫుల్ కదా మనకి, చాలా బాగా. ఎందుకంటే మనకి ఆయిల్ మైలేజ్ బాగా. అంటే ఇప్పుడు మన ఆపరేటర్ మీ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటది. తర్వాత ఈ బండిగల ఓనర్ కూడా చాలా సంతోషం, అంతే కదా. తర్వాత ఇక్కడ తీసుకున్న రైతు కూడా సంతోషం. రైతు ఎవరైనా కానీ గ్యామే కావాలంటున్నారండి, వేరే మిషన్ ఏది అడగట్లేదు. అవును, చూస్తున్నాం కదా. లేట్ అయినా పర్లేదు కానీ గ్యామే కావాలంటున్నారు. ఇంకా చూసుకుంటూ వచ్చాం కదా, చక్కగా గట్లు వేసుకుంటా చక్కగా వేసుకుంటూ వెళ్ళిపోయిండు. ఓకే, ఇంకా మీ కంపెనీ సపోర్ట్ ఎప్పుడు కూడా మీకు ఇలాగే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.